ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక సమీపంలో కేంద్రీకృతమైన వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే 48 గంటల్లో తమిళనాడు తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తాలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది శ్రీలంక తీరం మీదుగా ప్రస్తుతం కొనసాగుతున్నట్టుగా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. రాబోయే 48 గంటల్లో ఇది మరి దక్షిణ కోస్తా ఆంధ్రాకి దగ్గరగా అంటే తమిళనాడు మీదుగా కేంద్రీకృతమయ్యి దక్షిణ కోస్తా ఆంధ్రాకి చేరువలోకి వచ్చే అవకాశం ఉంది. 48 అవర్స్లో దీని తీవ్రత పెరిగి వాయుగుండంగా కూడా మారేదానికి అనుకూలమైన వాతావరణం సముద్ర తీరంలో ఉంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న అల్పపీడనం బలపడితే గనక అది 48 గంటల్లోపు వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా ఆంధ్ర మీద తమిళనాడు మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉన్న రాయలసీమ జిల్లాలన్నింటిలోని కూడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. అదే సందర్భంలో మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జిల్లాలన్నింటిలోని కూడా చలి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ టైంలో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే గనక ఖచ్చితంగా చలి తీవ్రత అయితే మాత్రం తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ వాతావరణం సానుకూలంగా వచ్చిన తరువాత చలి తీవ్రత పెరిగే అవకాశం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అంచనాలు అయితే వేస్తుంది. అయితే ప్రస్తుతానికి అల్పపీడనం ఏదైతే కొనసాగుతూ ఉందో అల్పపీడనం 48 గంటల తరువాత తమిళనాడు తీర ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. తమిళనాడు తీర ప్రాంతాల్లో బలపడితే గనక అది దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కొంతవరకు ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. మిగిలిన అన్ని తెలుగు రాష్ట్రాల జిల్లాల్లోని కూడా పొడి వాతావరణం ఉంటుందనేది వాతావరణ శాఖ తెలిపింది. ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖ.